Okay, now good morning to all. So today we are going to discuss jet propulsion. Today we are going to discuss about jet propulsion and rockets. ఓకే జెట్ ప్రొపల్షన్స్ అండ్ రాకెట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జెట్ ప్రొపల్షన్స్. ఈరోజు మనం ఫస్ట్ జెట్ ప్రొపల్షన్స్ గురించి తెలుసుకున్న తర్వాత రాకెట్కి వెళ్దాం. ఓకే, it divides two categories, jet propulsion and rockets. So first we are going to know about jet propulsion. In this propulsion of jet aircraft or rocket engines which do not use atmospheric air, other missiles by the reaction of jet coming out with high velocity. మనకి ఏదైతే హై వెలాసిటీ కావాలో దానికి మనం ఇక్కడ అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది మనం యూజ్ చేయం. ఓకే, అట్మాస్ఫిరిక్ యూజ్ చేయకుండా మనం జెట్ అనేది ప్రొపలోట్ చేయాలి. ఇక్కడ ద జెట్ ప్రొపల్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ ద ఆక్సిజన్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది సరౌండింగ్ అట్మాస్ఫియర్. సో ఇప్పుడు మనం సరౌండింగ్ లో ఉన్న అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ తీసుకొని ఈ జెట్ ప్రొపల్షన్ అనేది తీసుకుంటాం. అలాగే జెట్ ప్రొపల్షన్స్ వచ్చేసరికి ఏంటంటే న్యూటన్ సెకండ్ లా అండ్ థర్డ్ లా బేస్ చేసుకొని ఇవి వర్క్ అవుతా ఉంటాయి. ఓకే, సో దాంట్లో మనకి టైప్స్ ఉన్నాయి. మెయిన్ గా టైప్స్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్స్ ఏంటనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్. టైప్స్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి air breathing. Okay, this one is coming from here, air breathing. In this have subcategories air breathing. The first one is coming from here, ramjet engine. So air breathing lo first మనం యూజ్ చేసేది ramjet engine, and then తర్వాత ramjet engine. Okay, this categories of subcategory. And next one is coming from here, gas turbine engines. Gas turbine engines. And now then here we are going to see here turbojet, turbofan, turboprop. Prop అంటే ప్రొపెల్లర్. ఓకే, సో ఈ విధంగా 3 టైప్స్ ఉంటాయి. సో వీటిలో మనం డిస్కస్ చేయబోయే ఏంటంటే రామ్జెట్ ఇంజిన్, టర్బోజెట్ ఇంజిన్, టర్బోఫాన్ ఇంజిన్, టర్బోప్రోప్ ఇంజిన్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకునేది. సో ఫస్ట్ అండ్ సెకండ్ వన్, దిస్ ఈస్ ఫస్ట్ వన్ ఎయిర్ బ్రీతింగ్ అని చెప్పే కదా. ద సెకండ్ వన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్ రాకెట్స్. దిస్ ఈస్ రాకెట్స్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ సెకండ్ పార్ట్ ఆఫ్ రాకెట్. సో రాకెట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. And now we are going to see jet propulsion. First one is ramjet engine. Okay, the ramjet engine is an air breathing engine which operates on the same principle as the turbojet engine. Okay, but the turbojet engines ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి first we are going to see here ramjet engine, how it will work. Okay. Right. See the diagram of ramjet engine. నాతో పాటు డ్రా చేసుకోండి ప్యారలల్ గా మీరు. ఇట్ ఈస్ యూస్ఫుల్. We know very well jets. దిస్ ఇస్ నాజిల్. జెట్ ప్లేన్ అని చెప్తా ఉంటాం కదా, అలా అనమాట. ఓకే,
And now here I am going to see here internal portion. Okay. ఈ విధంగా ఉంటుంది మనకి జెట్. సో ఇంటర్నల్ గా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. Now this one is coming from here fuel line. Fuel line means మనం ఫ్యూల్ సప్లై చేసుకోవడానికి యూజ్ చేసే లైన్ అన్నమాట. This one is coming from here fuel injector. సో మనం ఏదైతే ఫ్యూల్ సప్లై చేసామో ఆ సప్లై చేసిన ఫ్యూల్ ని ఇంజెక్ట్ చేయడానికి మనం ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ యూజ్ చేశాను నేను. ఓకే. Then see here. Okay, this is the total section. ఓకే, ఇక్కడ మనకి బ్లేడ్స్, కంప్రెసర్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లోనే మనకి ఫ్యూల్ మిక్సర్ ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ద పార్ట్. సో ఇంటర్నల్ పార్ట్స్ అన్ని మనం ఇక్కడ చూడలేము, మనకు ఆపరేషన్కి అదంతా అవసరం లేదు కాబట్టి ఐ జస్ట్ హియర్ డ్రా సమ్ సెక్షనల్ వ్యూ. అండ్ నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ సమ్ holders like flame holders. It will call flame holders. See here, this one is coming from here fuel line. This one is fuel line, and this one is coming from here fuel injector. Fuel injector, and now this one is called flame holder. ఈ హోల్డర్స్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాయి అనేది వర్కింగ్ లో చూద్దాం. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లేమ్ హోల్డర్స్. ఓకే, నౌ హియర్ ద మిక్చర్, ఎయిర్ ప్లస్ ఫ్యూల్ మిక్చర్ విల్ ఎంటర్ హియర్ లైక్ దిస్. సి, this one is air plus fuel mixture. You can imagine మనకి వెహికల్ లో గనక ఎయిర్ ప్లస్ ఫ్యూల్ మిక్చర్ సిలిండర్ లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ ఎయిర్ ప్లస్ ఫ్యూల్ మిక్చర్ అనేది ఇక్కడ నేను డ్రా చేశాను. ఓకే, దెన్ నౌ హియర్ బర్నింగ్ గ్యాసెస్ విత్ ద టెంపరేచర్ ఆఫ్ burning gases, it will going high pressure velocity. High pressure and velocity thought it will come outside like this. Okay, ఈ విధంగా బయటికి వెళ్ళిపోతాయి the gases. So it will look like a supersonic motion. This is called a supersonic motion. Now here we see this one. Now take the some amount of here I will draw. See, this is the shocking views. ఈ విధంగా వెళ్తాయి. It will come a shock waves. See, this is the ramjet engine totally. Okay, in this ramjet engine we see the starting point is here and this one. Okay, this portion is called diffuser. This portion is called diffuser. Okay, and then now here we see, come to here to here. Come to here to here. This one is called combustion chamber. This one is called combustion chamber. See, స్టార్టింగ్ నుంచి ఈ ఫ్లేమ్ హోల్డర్స్ దాకా ఉండేది డిఫ్యూజర్, అక్కడి నుంచి ఎండ్ దాకా ఉండేది కంబషన్ ఛాంబర్. ఈ డిఫ్యూజర్ లో ఏం జరుగుతుందంటే ఈ ఎయిర్ ప్లస్ ఫ్యూల్ అంతా కూడా ఇక్కడ దీంట్లో మనకి బయటకు వచ్చేసి మిక్సర్ అయిపోయి
కంబషన్ ఛాంబర్ ఇక్కడ ఈ ఫ్యూల్ లైన్ ఉంది కదా, ఈ ఫ్యూల్ లైన్ ద్వారా ఫ్యూల్ ఎంటర్ అవుతా ఉంటుంది లోపలికి. ఎక్కడైతే ఇక్కడ నుంచి ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ అనేది తీసుకొని ఈ రెండు మిక్చర్ అవుతా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు మిక్స్ అయిపోయి బర్న్ అవుతాయి. ఫ్యూల్ ఇంజెక్టర్ ఏం చేస్తుంది, బర్న్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యూల్ ఇంజెక్టర్. ఫ్యూల్ ఇంజెక్టర్ నుంచి స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ నుంచి స్పార్క్ ప్రొడ్యూస్ అయిందో అప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ఫ్లేమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, హైలీ బర్న్ అవుతుంది. హై ప్రెషర్ అండ్ హై వెలాసిటీ ఫ్లేమ్ వచ్చేసి మనకి కంబషన్ ఛాంబర్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో నౌ హియర్ వి సీ these all are supersonic entering air. This is coming from, I write down here, supersonic entering air. Okay, now here this point to this point, and again here come to this, and this one, and you see here this one and this one. I divide some categories. This output is called supersonic exhaust jet. This is supersonic, I zoom it, exhaust gas. Okay, now this first, this portion here to here. Okay, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న పోర్షన్ ని మనం ఏం చెప్తామంటే not here to here, you see here, this one to this one, entire you can take. This one is called diffuser. Already I said diffuser. Okay, deceleration compression antaru దీన్ని. This one is called diffuser, already I said. So that one is coming from here, deceleration, CLERATION. Okay, deceleration and compression. Deceleration and compression అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే కంప్రెషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది. ఎయిర్ ప్లస్ ఫ్యూల్ మిక్చర్ అనేది మొత్తం కూడా ఇక్కడ కంప్రెస్ అవుతా ఉంటాయి అన్నమాట. నౌ హియర్ టు హియర్, here to here, this one is coming from external compressor, external compression. So see here, this is coming from external compression. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు మొత్తం కూడా external compression అవుతుంది. And then now here we see, here to here is coming from combustion chamber. I put it short form CC, combustion chamber, that is coming from here. Heat addition at constant pressure. Heat addition at constant pressure. ఇక్కడ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది హీట్ అడిషన్ లో. నౌ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎగ్జిస్ట్. దిస్ ఈస్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ కాల్డ్ నాజిల్ యాక్సలరేషన్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ నాజిల్ యాక్సలరేషన్ లైక్ దిస్. ఇదంతా కూడా మనకి నాజిల్ యాక్సలరేషన్. హియర్ దిస్ ఇస్ షేప్ లైక్ నాజిల్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ మనం మొత్తం కూడా ఎయిర్ అనేది ఇక్కడ సప్లై అయిపోయి అట్మాస్ఫియర్ లో నుంచి ఆక్సిజన్ ని, ఫ్యూల్ లైన్ నుంచి ఫ్యూల్ ని తీసుకొని ఈ కంప్రెసర్ లో మొత్తం కూడా కంప్రెస్ అయిపోయి, ఓకే, ఎయిర్ ప్లస్ మిక్చర్ అనేది కంప్రెస్ అయిపోయి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మన ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా బర్న్ చేశానో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ హై ప్రెషర్ కంప్రెస్డ్ ఎయిర్ మొత్తం కూడా ఏమవుతుంది, ఫ్యూల్ ప్లస్ ఎయిర్ మిక్చర్ బర్న్ అవుతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. సో బ్లాస్ట్ అయిపోయినప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే హై టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఆ హై టెంపరేచర్ అనేది ఫ్లేమ్ హోల్డర్స్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే హై వెలాసిటీతో బయటకు వెళ్తాయి.
ఇప్పుడు ఒక ఫ్లో ఆఫ్ వాటర్ జెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పైప్ లో వాటర్ నార్మల్ గా వెళ్తుంది, మీరు ఫింగర్ పెట్టి చూడండి అడ్డుగా ఏం జరుగుతుంది? ఆటోమేటికల్ గా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఫింగర్ పెడతామో ఆటోమేటిక్ గా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అలా మనకు కూడా ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలా. ఓకే, ఇక్కడ చూడండి, మనకి స్పీడ్ వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వాలా. వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఈ హోల్డర్స్ ని అడ్డు పెట్టాం. హోల్డర్స్ ని అడ్డు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇక్కడ నార్మల్ గా ఫ్లో అయ్యే ఇది ఆటోమేటిక్ ఏమవుతుందంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. హై స్పీడ్ ఫ్లేమబుల్స్ చేసి ఈ నాజిల్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నాజిల్స్ ఎందుకు యూజ్ చేసాం? ఇక్కడ కూడా మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసమే. అందుకని మనకేంటంటే ఈ బర్న్ అయిపోయిన ఫ్లేమ్స్ ఫాస్ట్ గా బయటికి కొట్టడం వల్ల నాజిల్ ద్వారా జెట్ అనేది హెవీ ఫాస్ట్ తోటి మూవ్ అవుతా ఉంటుంది. అందుకే జెట్ స్పీడ్ అంటున్నాం. ఓకేనా? జెట్స్ అనేవి ఫాస్ట్ గా మూవ్ అవడానికి గల కారణం ఏంటంటే ఇది. ఈ నాజిల్స్ ద్వారా మనకి హై వెలాసిటీ తోటి జెట్ అనేది బయటికి వెళ్ళిపోవటం వల్ల మనకి ఆటోమేటిక్ గా ఈ మిషన్ అనే ఇంజన్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ్జెట్ ఇంజన్. ఓకే, అండ్ దెన్ నౌ హియర్ వి సీ కేటగిరీస్. నాకు ప్లేస్ లేదు, ఇక్కడ చూడండి ఒక్కసారి వెలాసిటీ డయాగ్రామ్స్ చూసినట్లయితే మీరు. దిస్ ఈస్ ప్రెషర్, వెలాసిటీ, టెంపరేచర్. ప్రెషర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయింది. దెన్ ద ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్లీ ఇంక్రీజ్, స్లోగా ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ నౌ హియర్ వి సీ decrease the pressure in combustion chamber, and the nozzle also pressure will decrease. Pressure will decrease, velocity will increase. See here, the velocity is drop here, and చూడండి ఈ పాయింట్ కి వచ్చాక డిఫ్యూజర్ లో ఉన్నంత వరకు మనకి ఆ వెలాసిటీ లేదు. ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్ లోకి ఎంటర్ అయ్యా చూడండి వెలాసిటీ ఎలా రేజ్ అయిపోయిందో, ఇట్స్ ఇంక్రీజ్డ్ లైక్ దిస్. సో ఈ విధంగా ప్రెషర్ డ్రాప్ చేసి వెలాసిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది? ఇంజన్ అనేది ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. ఓకే, అలాగే టెంపరేచర్ చూడండి, టెంపరేచర్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డిఫ్యూజర్ లో కాన్స్టెంట్ గా ఉంది. ఇక్కడ టెంపరేచర్ లైట్ గా ఇంక్రీజ్ అయింది స్టార్టింగ్ లో, ఆ తర్వాత మొత్తం కూడా కాన్స్టెంట్ గా వెళ్ళిపోయింది. ఎక్స్టర్నల్ కంప్రెషన్ మొత్తం కాన్స్టెంట్ ఉంది. ఆ తర్వాత సడన్లీ కంబషన్ ఛాంబర్ లో టెంపరేచర్ విల్ ఇంక్రీజ్, అండ్ దెన్ అవుట్పుట్ ఎగ్జిస్ట్ పోయే కొద్దీ తగ్గుతా వచ్చింది. చూడండి టెంపరేచర్ అనేది తగ్గుతా వచ్చేసింది. సో బయటికి పోయేసరికి ఇంకొంచెం నార్మల్ గా టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు, అంటే కంపేర్ టు హియర్ మాక్సిమం ఇన్ దిస్ పోర్షన్. నౌ హియర్ వి సీ this compression, external compression. Now here combustion chamber, in this portion, in this combustion chamber we have 2000 degrees Celsius of temperature will increase in here. In this heat additional 2000 degrees Celsius temperature మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఓకే, అంత టెంపరేచర్ ప్రొడ్యూస్ చేసి దాన్ని మనం నాజిల్ ద్వారా, త్రూ నాజిల్ ద్వారా మనం ఎగ్జిస్ట్ చేయటం వల్ల మనకు ఆటోమేటిక్ గా ఇంజిన్ అనేది ఫాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది రామ్జెట్ ఇంజిన్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఇంజిన్. 1 minute, it will rotate, I think. Yeah, it's okay, no problem. See here advantages. Ramjet is very simple. I think. Wait. I will rotate. You don't rotate anything. Oh, disturbance. Yeah. Okay. Okay, now see. Yes, okay. All right. Now it will come normal position. Advantages. Ramjet is very simple and does not have any moving parts. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎటువంటి మూవింగ్ పార్ట్స్ లేవు కాబట్టి ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ కి చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఇంజిన్ లో కనుక పిస్టన్ ఇలాంటివి లేవు. మనకు చూడండి కార్ ఇంజిన్ అవి చూసుకున్నట్లయితే మనకు పిస్టన్ అనేది మూవింగ్ పార్ట్, క్రాంక్ షాఫ్ట్ అనేది మూవింగ్ పార్ట్, కనెక్టింగ్ రాడ్ అనేది మూవింగ్ పార్ట్. సో ఇక్కడ అటువంటి మూవింగ్ పార్ట్స్ అనేవి లేవు. ఇట్ ఈస్ వెరీ చీప్ అండ్ రిక్వైర్స్ ఆల్మోస్ట్ నో మెయింటెనెన్స్.
సో ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది, అలాగే మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ. సిన్స్ టర్బైన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ maximum temperature which can be allowed in ramjets is very high, about 2000 degrees Celsius as compared about 100 degrees Celsius in turbojets. అంటే turbojets తో కంపేర్ చేస్తే మనకి ramjet అనేది ఎక్కువ టెంపరేచర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 2000 degrees Celsius high. Okay, and then now here SFC, specific fuel consumption, is better than ramjet engine. This is the comparison. So high speed and high activity altitude is there, and there seems to be no upper limit. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే హైట్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేసరికి ఏంటంటే నో లిమిట్ అనమాట. ఎంత దూరం అయినా సరే మనం ఈ ఫ్లైట్ ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ స్పీడ్ ఆఫ్ ది రామ్జెట్. అండ్ నౌ డిసడ్వాంటేజెస్. కమ్ టు హియర్ డిసడ్వాంటేజెస్. సిన్స్ ద కంప్రెషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ అబ్టైన్డ్ బై virtue of its speed relative to the engine. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. రిలేటివ్ స్పీడ్, మెయిన్ గా రిలేటివ్ స్పీడ్ అంటే అట్మాస్ఫియరిక్ వచ్చేసరికి ఏంటంటే సోనిక్ ఎయిర్ అని చెప్పాను కదా మీకు ఇక్కడ. ఆ సోనిక్ ఎయిర్ కి ఓకే మనం పంపించే జెట్ ఇంజిన్ కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి స్పీడ్ అనేది రిడక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట రిలేటివ్ గా. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ద ఇంజిన్ హెవీలీ రిలైస్ ఆన్ ది డిఫ్యూజర్. చూడండి ఎక్కువగా ఈ ఇంజిన్ మొత్తం కూడా ఈ డిఫ్యూజర్ పార్ట్ మీద డిపెండ్ అవడం అనేది కూడా ఒక మోస్ట్ డిసడ్వాంటేజ్. అలాగే డ్యూ టు హై ఎయిర్ స్పీడ్ ద కంబషన్ ఛాంబర్ రిక్వైర్స్ ఫ్లేమ్ హోల్డర్స్. చూడండి ఫ్లేమ్ హోల్డర్స్ అనేవి మనం ఫిక్స్ చేసాం ఇక్కడ ఈ కంబషన్ ఛాంబర్ లో. వై బికాస్ అది మనకి ఇంక్రీజ్ చేసుకోవడానికి, స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫ్లేమ్ హోల్డర్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయబడినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ డిఫ్యూజర్ డిజైన్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. మొత్తం డిఫ్యూజర్ మీద డిపెండ్ అవడం వల్ల ఈ ఇంజిన్ యొక్క ఈ రామ్జెట్ యొక్క డిఫ్యూజర్ డిజైన్ చేయడం అనేది డిఫికల్ట్ ఉంటుంది. అది మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. వెరీ హై టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 2000 డిగ్రీ సెల్సియస్ అనేది బాగా ఎక్కువ టెంపరేచర్ అనేది తీసుకుంటుంది. అదొక డిసడ్వాంటేజ్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే డ్యూ టు ఇట్స్ హై ఆపరేషనల్ స్పీడ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ హై స్పీడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మిసైల్స్ లోను ఎయిర్ క్రాఫ్ట్స్ లోను మనం ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటాం రామ్జెట్ ఇంజిన్స్ ని. అలాగే సబ్సోనిక్ రామ్జెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టార్గెట్ వెపన్స్. మనం మిలిటరీలో చూసుకున్నట్టయితే కొన్ని టార్గెట్ వెపన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా మనం ఈ రామ్జెట్ ఇంజిన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇన్ కంజెక్షన్ విత్ టర్బోజెట్స్ ఆర్ రాకెట్స్ ఫర్ గెట్టింగ్ ది స్టార్టింగ్ టార్క్. ఎందుకంటే ఈ టర్బోజెట్స్ కానీ రాకెట్స్ కానీ చూసుకున్నట్టయితే మనం టార్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఇనిషియల్ గా చాలా కష్టపడాలి. అదే ఇది అనుకోండి రామ్జెట్ ఇంజిన్ అనుకోండి, వెపన్స్ తయారు చేయడానికి బాగా యూజ్ అవుతుంది మనకి. ఓకే, అందుకని మనం ఎక్కువగా ఈ రామ్జెట్ ఇంజిన్స్ ని ప్రిఫర్ చేస్తాం. చూడండి ఇక్కడ డైరెక్ట్ గా మనకి హై టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది సడన్ గా. ఎప్పుడైతే ఫ్లేమ్ మనం ఇంజెక్ట్ చేసామో, ఫ్లేమ్ ఇంజెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మన టార్గెట్ ఎక్కడైతే ఫిక్స్ చేసుకున్నామో అక్కడికి ఈజీగా హై స్పీడ్ తోటి ఈ జెట్ ని మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకి రామ్జెట్ ఇంజిన్స్ అనేవి యూజ్ అవుతా ఉంటుంది. ఓకే, నౌ you have any doubts means you can ask. I'm going to unmute yourselves. Wait and draw or లేకపోతే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. First I'm going to unmute yourself. Okay, now unmute yourselves. Right, మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని ఏమైనా మాట్లాడొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా డ్రా చేసుకున్న డ్రా చేసుకోవచ్చు. తర్వాత నేను ఇలా పట్టేసి కూర్చున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళు తీసుకోండి ఈ పేజ్ మొత్తం. Jet propulsion and rocketry. Today we are discussed in ramjet engine. Tomorrow we are going to discuss some another engine. Okay. Anyone have doubts? No. No, sir. Nagesh? అటెండెన్స్ తీసుకున్నావా? తీసుకుంటున్నాను. తీసుకో. ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్? మనం
తీసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఇక్కడ దీంట్లో ఇంకా గ్యాస్ టర్బైన్ ఇంజన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. టర్బో జెట్, టర్బో ప్రోప్, టర్బో ఫ్యాన్ అన్ని ఒకే రకంగా పనిచేస్తాయి. డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. వెరీ సింపుల్ యూనిట్, వెయిటేజ్ ఉన్న యూనిట్ మనకి ఇది. ఓకేనా? ఓకే. ఓకే, సార్ చెప్పండి. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మీరు డ్రా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతూ ఉంటది. ఓకే, వీళ్ళు మధ్యలో ఎందుకు వస్తున్నారు? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేవంత్కి సరే, అయితే ఫస్ట్ స్టాప్ ది రికార్డింగ్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ లైక్ స్టాప్.